తెలంగాణ బీజేపీలో రగడ రచ్చకెక్కుతోందా? సంస్థాగత ఎన్నికల్లో అడ్డగోలుగా జిల్లా పార్టీ అధ్యక్షుల నియామకం జరిగిందా? 38 జిల్లాలు ఒకేసారి అధ్యక్షులను ప్రకటిస్తామని ప్రచారం చేసుకున్న బీజేపీ కేవలం 19 జిల్లాలకు మాత్రమే ఎందుకు పరిమితమైంది? అన్ని జిల్లాలకు ఒకేసారి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నాక 19 జిల్లాలను పెండింగ్ పెట్టడం వెనుక లోగుట్టేంటి? అసలు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో ఎందుకు అంత జాప్యం జరుగుతోంది? అంతన్నారు ఇంతన్నారు, ఇదిగో అధ్యక్షుడు, అదిగో అధిష్టానం, ఇదిగో ప్రకటన, అదిగో అనౌన్స్మెంట్ అంటూ ఊదరగొట్టారు. తీరా చూస్తే తుస్మనిపించారు. రాష్ట్రంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో పర్వాలేదనిపించిన అసెంబ్లీ పర్వంలో మాత్రం బొక్కబోర్ల పడింది. ఇక ఆ ఎన్నికల పర్వం తర్వాత బీజేపీ సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించుకుంటుంది. గత 5 మాసాల నుంచి సంస్థాగతంగా పోలింగ్ బూత్ నుంచి మండల, జిల్లా, రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తోంది. నాంచుడు ధోరణితో పార్టీ శ్రేణుల్లో, ఆశావాహుల్లో అధ్యక్షుల పదవులపై ఉత్కంఠ రేపుతూ వచ్చిన కాషాయ పార్టీ ఎట్టకేలకు జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. బీజేపీ చెప్పుకుంటున్న 38 జిల్లాలకు ఒకేసారి అధ్యక్షులను ప్రకటించి పార్టీ శ్రేణుల్లో, నేతల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతుందని అందరనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా 19 జిల్లాలకు మాత్రమే అధ్యక్షులను ప్రకటించి మరో 19 జిల్లాలను పెండింగ్ లో పెట్టడంపై అసహనాలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో మొత్తం 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించి మిగతా 19 జిల్లాల అధ్యక్షుల నియామకాన్ని పెండింగ్ లో పెట్టడంతో అధ్యక్షుల నియామకంపై బీజేపీలో రగడ రాజుకుంది. పార్టీలో అసంతృప్తి రాగాలు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. పాత కొత్త నేతల మధ్య కిరికిరి బీజేపీ రాష్ట్ర కార్యాలయం మెట్లు నాంపల్లి క్రాస్ రోడ్డుకు చేరుకున్నాయి. పదవి ఆశించి దక్కని వారు నిరాశలు, పదవి దక్కిన వారు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి కాకుండా అడ్డగోలుగా నియామకం జరిగిందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. అధ్యక్ష ఎంపిక విషయంలో అన్ని అర్హతలు తమకు ఉన్నా అధిష్టానం ఏ ఈక్వేషన్లను క్రైటీరియాగా తీసుకుందో అంతుపట్టడం లేదని ఆశావాహులు మండిపడుతున్నారు. తొలుత ఏకాభిప్రాయం కుదిరిన 27 జిల్లాలను ప్రకటిస్తామని చెప్పిన నాయకత్వం 19 జిల్లాలను ప్రకటించి మరో 19 జిల్లాలను పెండింగ్ లో పెట్టడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతా ఫైనల్ అని ఫిక్స్ చేసుకున్నాక ప్రకటన చేయకుండా పెండింగ్ పెట్టడం వెనుక మతలబేంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దాడికి సంబంధించిన కారణాలపై పలువురు ఆశావాహులు ఆరా తీస్తూ మంతనాలు జరుపుకుంటున్నారు. ఎవరైనా కావాలని అడ్డుకట్ట వేశారా అనే చర్చ జరుగుతోంది. జిల్లా అధ్యక్షుల పేర్లను ఏ జిల్లాకు ఆ జిల్లా ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి పేరిట అనౌన్స్ చేశారు. నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి సెగ్మెంట్లతో పాటు సెంట్రల్ హైదరాబాద్ జిల్లాల అధ్యక్షుల ఎంపికపై వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ విషయంలో సీనియర్ నేతలంతా ఒక్కటైనట్లు తెలుస్తోంది. వారంతా రాష్ట్ర నాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇతర జిల్లాలోనూ ఇలాంటి వ్యతిరేకత ఎదురవుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. అంతేకాదు పలు జిల్లాల పార్టీ శ్రేణులు రాష్ట్ర కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. మరికొన్ని జిల్లాలు పదవులు దక్కని వారంతా మూటాముళ్లే సర్దుకుని పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నేతల ప్రోద్బలంతో 19 జిల్లాల ప్రెసిడెంట్ల నియామకాన్ని పెండింగ్ లో పెట్టారన్న టాక్ వినిపిస్తోంది. దీని వెనుక చక్రం తిప్పేదెవరనే అంశంపై ఆశావాహులు కూపీ లాగే పనిలో పడ్డారంట. ఫైనల్ అయ్యాక కూడా పెండింగ్ లో పెట్టడంపై రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు మహిళా బిల్లును అమలు చేశామని కాషాయ పార్టీ గొప్పలు చెప్పుకుంటోంది. బీజేపీలో మహిళలకు ప్రాధాన్యమిస్తామని, పార్టీ పదవుల్లోనూ 33% రిజర్వేషన్లను అమలు చేస్తామని ప్రగల్భాలు పలికిన కమలనాథులు తొలి విడతలో ప్రకటించిన 19 జిల్లాలు ఒక్కటంటే ఒక్కటి కూడా మహిళకు ఇవ్వకపోవడం గమనార్హం. గత టర్మ్లో 4 మహిళలు ఉండగా ఈసారి ప్రకటించిన 19 జిల్లాలో ఒక్కరూ లేకపోవడంపై ఆ పార్టీ మహిళా నేతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మిగిలిన 19 జిల్లాలు అయినా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తం మీద తెలంగాణలో 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించి రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు అర్హత సాధించినట్లయిందని చెప్పుకుంటున్న కమలదళం ప్రకటించిన అధ్యక్షుల్లో ఒక్క మహిళ కూడా లేకపోవడం, రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం తీవ్ర విమర్శల పాలవుతుంది. మరి ఈ విమర్శలకు పార్టీ పెద్దలు ఎలా సమాధానం చెప్తారో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.